ఏడవకమ్మా, నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం? అయ్యో, అది ద్వేషం కాదమ్మా, వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా, మీరేం చేస్తున్నారు? అయ్యా, ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఈ పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది